హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము టెట్‌కి సంబంధించిన బిట్స్ అయితే చూద్దామండి. ఈ టెట్ బిట్స్ అనేటివి సైకాలజీ బిట్స్. ఈ పేపర్ మనకి 2024లో మనకి ప్రీవియస్‌గా జరిగింది కదా! డీఎస్సీ కంటే ముందు జరిగిన టెట్ పేపర్. ఇది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ఉన్నటువంటి సైకాలజీ బిట్స్, తెలుగు బిట్స్, సోషల్ బిట్స్, మెథడాలజీ, ఇంగ్లీష్ బిట్స్ ఇవన్నీ ఒక్కొక్క సబ్జెక్ట్ వైస్‌గా విడివిడిగా వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీరు ప్రీవియస్‌గా జరిగిన పేపర్స్ కూడా అప్‌లోడ్ అయితే చేశానండి. మీరు ఏ సబ్జెక్ట్‌కి తగ్గవి అవి మీరు ప్లే లిస్ట్‌లో ఉంటాయి. ఆ ప్లే లిస్ట్‌ని మీరు ఓపెన్ చేసి లైన్‌గా మీరు చేయండి. ఈ ప్రాక్టీస్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రాక్టీస్ పేపర్స్ చేయడం వల్ల మీకు ఎగ్జామినర్ ఏ విధంగా క్వెషన్స్ అడుగుతున్నారు అనేదైతే మీకు తెలుస్తుంది. ఇది ప్రీవియస్‌గా మనకి చేంజ్ అయిన సిలబస్ నుంచి మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఏమున్నాయి అనేదైతే చూద్దామండి. సైకాలజీలో మనకి 30 బిట్స్ అయితే వస్తాయి టెట్‌కి. ఈ 30 బిట్స్‌కి మీరు 30 మార్క్స్ అయితే తీసుకొచ్చుకోవచ్చు ఈజీగా. ఒకవేళ ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఈ టెట్‌కి, డీఎస్‌కి సంబంధించిన వీడియోస్ అయితే పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఛానల్‌లో సిలబస్ ఉన్నాయండి. ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి. టెట్, డీఎస్‌కి సంబంధించి డీఎస్సీ సిలబస్‌ని కూడా తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ చేసి పెట్టడం అయితే జరిగింది. డీఎస్సీకి, టెట్ సిలబస్ 2 కంపారిజన్ చేసుకొని మీరైతే చదవండి. అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించిన సిలబస్ ఉంది. మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఆ వీడియోస్‌ని కూడా మీరు ఒకసారయితే వాచ్ చేయండి. మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. ఈ సైకాలజీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? ఏ టాపిక్ నుంచి ఎక్కువగా బిట్స్ వస్తాయి అనేదైతే కూడా ఈ వీడియోలో చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇక్కడ నార్మన్ ఎల్ మన్ ప్రకారము మనోవిజ్ఞాన శాస్త్ర నిర్వచనానికి సంబంధించి సరైన ప్రవచనము అనైతే అడిగారు. మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఈ ఓవరాల్‌గా ఈ 30 బిట్స్‌కి మీరు ఎన్ని చేయగలిగారు అనేదైతే చూద్దాం. మానవ విజ్ఞాన శాస్త్రం జీవుల బాహ్య అనుభవాలను మాత్రమే కాకుండా అంతర్గత ప్రక్రియలను అధ్యయనం చేసే శాస్త్రం అని చెప్పాడు. విజ్ఞాన శాస్త్రాన్ని నార్మల్ ఎన్మన్. మనకి నిర్వచనాల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. మీరు నిర్వచనాలైతే చూసుకోండి. మనోవిజ్ఞాన శాస్త్రము జీవుల బాహ్య అనుభవాలను మాత్రమే అధ్యయనం చేస్తుంది. ఇక్కడ బాహ్య మరియు బాహ్య అనుభవాలు కాకుండా అంతర్గత ప్రక్రియలను కూడా అధ్యయనం చేస్తుందని ఉంది. ఇక్కడ ఓన్లీ బాహ్య అనే ఉంది. మనోవిజ్ఞాన శాస్త్రం జీవుల అంతర్గత ప్రక్రియను మాత్రమే చేస్తుందని ఉంది. మనోవిజ్ఞాన శాస్త్రం నిర్జీవుల లక్షణాలను మాత్రమే అధ్యయనం చేస్తుందని ఉంది. నార్మన్ నార్మన్ ఎల్‌మన్ ప్రకారము అనే ఆయన ఏం చెప్పాడంటే మనోవిజ్ఞాన శాస్త్రము జీవుల బాహ్య అనుభవాలని మాత్రమే కాకుండా అంతర్గత ప్రక్రియలను కూడా అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం అని నిర్వచించడం అయితే జరిగింది. కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారము మంచి బాలుడు, మంచి అమ్మాయి అని అనిపించుకోవడానికి నైతిక ప్రమాణాలు పాటించే స్థాయి ఏమిటి? ఈ కోల్బర్గ్ నుంచి కూడా మనకి ఖచ్చితంగా డీఎస్సీలోను, టెట్‌లోను ఖచ్చితంగా బిట్ అయితే మనకి ప్రీవియస్‌గా డీఎస్సీ జరిగిందిగా, డీఎస్సీలో కూడా వచ్చింది. టెట్‌లో కూడా రావడం అయితే జరిగింది. ఈ సంప్రదాయ స్థాయిలు వీళ్ళు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు సంప్రదాయ స్థాయి, ఏ సంవత్సరం నుంచి ఏ వయస్సు వరకు ఆహ్, ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఈ స్థాయిలనైతే మీరు చదవాల్సయితే ఉంటుంది. ఈ ఎవరు కోల్డ్‌బర్గ్ నైతిక ప్రమాణాలు ఏమిటి? ఈయన రచించిన గ్రంథాలు ఏమిటి కూడా మీరు చూసుకోండి. ఇక్కడ మంచి అబ్బాయి, మంచి అమ్మాయి అని అనిపించుకోవడానికి ఏం చేస్తుంది? నైతిక ప్రమాణం పాటించే స్థాయి ఏంటి అనైతే అడిగారు. ఇక్కడ మనకి రెండవ దానికి సాంప్రదాయ స్థాయి. పియాజే సిద్ధాంతం ప్రకారం సమస్య పరిష్కార సామర్థ్యము పెంపొం పెంపొందించుకునే దశ ఏమిటి? జ్ఞానేంద్రియ దశ, మూర్త ప్రాచాలకమా, పూర్వ ప్రాచాలకమా, అమూర్త ప్రాచాలకమా? ఇక్కడ సమస్య పరిష్కారం చేసుకునే దాన్ని అమూర్త ప్రాచాలక దశ అని అంటారు. మీకు ఇంగ్లీష్‌లో, తెలుగులో 2 లాంగ్వేజ్‌లో అయితే ఉంటాయండి బిట్స్. క్రింది వాటిలో వికాసం గురించి సరికాని ప్రవచనం ఏమిటి? వికాసము, పరిపక్వత,
గురించి అడుగుతారు బిట్లు. ఇది ఫస్ట్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ నుంచయితే మీరు చూసుకోండి. వికాసము, పెరుగుదల, పరిపక్వత. వికాసం అనేది గుణాత్మకమైనది. వికాసం అంతర్గతమైనది. ఒక భౌతికంగా, సామాజికంగా, నైతికంగా, బౌద్ధికంగా ఉండవచ్చును. వికాసం పరిమాణాత్మకమైనది మాత్రమే. వికాసం ఖచ్చితంగా కొలవలేము. వికాసాన్ని మనము ఖచ్చితంగా అనేది కొలవగలమా? కొలవలేము. వికాసం అనేది పరిమాణాత్మకమైనది. వికాసం అనేది సరికాని అంశం అనేది ఇచ్చారు. సరికాని ప్రవచనం అనేది ఇచ్చారు. వికాసం అనేది పరిమాణాత్మకమైనది మాత్రమే అనేది కాదు. వికాసం అనేది ఖచ్చితంగా కొలవలేము. వికాసాన్ని మనము ఖచ్చితంగా కొలవలేము. వికాసం అంతర్గతమైనది మరియు భౌతిక, సామాజిక, నైతిక, బౌద్ధికంగాను ఉండవచ్చును. వికాసం అనేది గుణాత్మకమైనది. పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది. వికాసం అనేది గుణాత్మకమైనది. మీరిక్కడ గుర్తించండి, గుర్తుపెట్టుకోండి. పెరుగుదలనైతే ఖచ్చితంగా మనం ఇంత పెరిగాడు, ఇంత అనేది మెజర్‌మెంట్ చేసైతే కొలవచ్చును. వికాసాన్నయితే కొలవలేము. ఇది వికాసం అనేది ఒక అంతర్గత ప్రక్రియ. ఎమోషనల్ ఇంటెలిజెన్సీ గ్రంథాన్ని రచించింది ఎవరు అనేది ఇచ్చారు. వెయిన్, లియోన్ పెయిన్, జాన్ మేయర్ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ పీటర్ సలోవ్, ఫోర్త్ ఆప్షన్ డానియల్ గోల్మెన్. ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్సీ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనే గ్రంథ రచనను ఎవరు రచించారు? గోల్మెన్. ఎమోషనల్‌గా ఉండడానికి గోల్మెన్. ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అనేది గోల్మెన్ అయితే రచించారు. సామూహిక కారక ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? సామూహిక కారక ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు హోవర్డ్ గార్డెనర్, స్పియర్మన్నా, థర్డ్సన్నా, గిల్ఫర్డా? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. థర్డ్సన్ అనే సామూహిక కారక ప్రజ్ఞా సిద్ధాంతము అనేది థర్డ్సన్. సామూహిక అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సామూహిక అంటే అందరూ కదా! థర్డ్ పర్సన్ అని గుర్తుపెట్టుకోండి. థర్డ్సన్ అని గుర్తుపెట్టుకోండి. విస్థాపనం అని అంటే విస్థాపనం ఇక్కడ మనకి ఇది రక్షక తంత్రాల నుంచి అయితే వచ్చింది. అత్త మీద కోపం దుత్త మీద చూపటము, అందని ద్రాక్ష పండ్లు పుల్లన, పగటి కలల్లో తీరని కోరిక తీర్చుకోవడము, బలవంతంగా మర్చిపోవడాన్ని ఏమంటారు? దమనము అని అంటారు. ఇక్కడ కన పగటి కలల్లో తీరని కోరిక తీర్చుకోవడము అనేది స్వైరకల్పన. అందని ద్రాక్ష పుల్లన అనేది ఏంటో మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. విస్థాపన అంటే మీ మీద ఉన్న కోపాన్ని ఇంకొకరి మీద ఇప్పుడు ఆఫీస్‌లో బాస్ తిట్టాడనుకోండి, ఆ కోపం తీసుకొచ్చి మీ మీద చూయించడం. ఇంట్లో వాళ్ళ మీద చూయించడం. భార్య అవ్వచ్చు, పిల్లలవ్వచ్చు ఏదైనా. దాన్ని విస్థాపన అని అంటారు. విస్థాపన ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అందని ద్రాక్ష పుల్లన అనేది ఏంటి? మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. హేతువు. మీరు ఇప్పటిదాకా ఎన్ని బిట్లు చేయగలిగారు? మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. స్టోన్ మరియు బ్రౌన్, సన్మన్ తదితరుల ప్రకారము గుంపులలో ఒక రకమైనటువంటి బర్న్‌వుడ్స్ లక్షణము. స్టోన్ మరియు బ్రౌన్, సన్మన్ గుంపులో ఒక రకమైనటువంటి బర్న్‌వుడ్స్ లక్షణము అంటే క్రీడల్లో ఎక్కువగా పాల్గొనడము, పాఠశాల పనుల కన్నా సామాజిక అంశాలపై ప్రాధాన్యతనివ్వడము, థర్డ్ ఆప్షన్ మత్తు పదార్థాలకు అలవాటు సమస్యాత్మక వ్యక్తులతో కూడినవి, ఫోర్త్ ఆప్షన్ ఆటల కన్నా చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము.
ఇక్కడ చూడండి మత్తు పదార్థాలకు అలవాటు పడి సమస్యాత్మక వ్యక్తులతో కూడినవి అనేటివి బార్న్‌వుడ్స్ అనే లక్షణాలు ఏముంటాయంటే బర్న్ అంటే ఇక్కడ బర్న్‌వుడ్స్ అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి బ్యాడ్ హ్యాబిట్స్ అనేదైతే గుర్తుపెట్టుకోండి. మత్తు పదార్థాలకు అలవాటు పడి సమస్యాత్మక వ్యక్తులతో కూడినవి అనేదైతే దీనికి సమాధానం. సృజనాత్మక ప్రక్రియలోని సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం లభించే దశ. సృజనాత్మక ప్రక్రియలో సమస్యకు అకస్మాత్తుగా జరిగేదాన్ని ఏమంటారు? అంతర్దృష్టి దశ అంటారు. అంతర్దృష్టిలోనే మీకు అకస్మాత్తుగా మీకు సమస్యకు పరిష్కారం జరుగుతుంది. గేట్స్, జెరిష జెరిష్‌ఫీల్డ్ ప్రకారము వ్యక్తి తనకు, తన పరిసరాలకు మధ్య సామరస్యమైనటువంటి సంబంధాలు నెలకొల్పడం కోసం నిరంతరం ప్రవర్తనను మార్చుకోవడమే. నిరంతరము సమాజంతో సంబంధాలు సామరస్యమైనటువంటి సంబంధాలు నెలకొల్పుకోవడానికి నిరంతరం తన ప్రవర్తనలో మార్పు చేసుకుంటూ వచ్చాడంట. అతని యొక్క వైఖరినా, అతని యొక్క అభిరుచా, అతని యొక్క సహజ సామర్థ్యమా, సర్దుబాటా. ఇక్కడ మీరు ఈజీగా చెయ్యొచ్చు. ఆయన నిరంతరము ప్రవర్తనలో మార్పు తెచ్చుకున్నాడంట. ఇక్కడ సర్దుబాటు అనేది సరైన సమాధానం. వైఖరి అంటే అతని యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచడాన్ని వైఖరి అంటారు. అభిరుచి అంటే ఆయనకి ఇష్టమైన పనులను చెయ్యడం. అంటే ఇప్పుడు కవితలను స్వీకరించడము, కొంతమందికి స్టాంపులను సేకరించే అలవాటుంటది. ఆ స్టాంపులను సేకరించడము, ఓల్డ్ కాయిన్స్ ఉంటాయి కదా! ఆ కాయిన్స్ సేకరించడము. కొంతమంది పెయింటర్స్ ఉంటారు. కొంతమంది పెయింట్స్‌ని సేకరించడము. అలా కొంతమందికి ఉంటది గదా! అదొక అభిరుచి అంటారు దాన్ని. సహజ సామర్థ్యాలు అనంటే అతనికి ఓన్‌గా ఉన్నయి సామర్థ్యాలు. అది వంశపారంపర్యంగా జెనెటిక్‌గా వచ్చే సామర్థ్యం. సర్దుబాటు అంటే సర్దుబాటు అంటే మనకి పరిసరాలలో సర్దుబాటు అవ్వడం. అక్కడ ఉన్న నిరంతరం ప్రవర్తనను మార్చుకోవడం. అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యకు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు, అక్కడ ఉన్న పరిసరాలకు వాళ్ళు అనుగుణంగా వీళ్ళ మెంటాలిటీని చేంజ్ జేసుకోవడాన్ని సర్దుబాటు అనంటారు. పూర్తిగా చేసిన అంశాల కంటే సగం చేసి వదిలేసిన అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. దీనిని ఇలా అంటారు. దమనము అంటారా? డెజావు అంటారా? జైగార్నిక్ ప్రభావం అంటారా? గెస్టాల్ట్ ప్రభావము అనంటారు. గెస్టాల్ట్ ప్రభావం అనంటే సమీకృతంగా ఆలోచించడం. దమనము అంటే బలవంతంగా మర్చిపోవడాన్ని ఏదైనా విషయాన్ని బలవంతంగా మర్చిపోవడం. ఒకవేళ ఒక వ్యక్తికి ఇష్టమైన వ్యక్తి, స్నేహితుడు కావచ్చు, వాళ్ళ ఎవరైనా మరణించి ఉంటే వాళ్ళని పూర్తిగా మీరు మర్చిపోవాలి అంటే బలవంతంగా వాళ్ళ గురించి మర్చిపోవడాన్నే దమనము అని అంటారు. డెజావు అనంటే సగం సగం వదిలేసిన అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఏదైనా మీరు ఒక పని చేసి తరువాత దానిని వదిలేసిన తర్వాత మిగిలిపోయిన పనిని ఎక్కువగా గుర్తుండడము అనేది జైగార్నిక్ ప్రభావము అని అంటారు. డెజావు అనంటే ఒక పని ఎక్కడికైనా ఒక ప్లేస్‌కి వెళ్ళింటే ఇంతకు ముందే మీరు ఆ ప్లేస్ చూసినట్టు అని మీకు అనిపిస్తే దానిని డెజావు అని అంటారు. మీరు అనుకుంటారు కదా! ఈ ప్లేస్ నేను ఎక్కడో చూసినట్టు ఉందే, ఈ వ్యక్తిని ఎక్కడో చూసినట్లు ఉంది అని అనుకుంటాం గదా! వాళ్ళని డెజావు అని అంటారు. ఆదర్శాల సిద్ధాంతమును ప్రతిపాదించింది ఎవరు? డబ్ల్యూసీ బాగ్లే, వుడ్స్వర్త్, థారెన్డైక్, ఆర్ఎం గాగ్నే. డబ్ల్యూసీ బాగ్లే ఆదర్శ సిద్ధాంతాలని ప్రతిపాదించాడు. మాస్లో అవసరాల అనుక్రమ సిద్ధాంతం ప్రకారము శారీరక అవసరాలు సంతృప్తి చెందిన తర్వాత వ్యక్తి సంతృప్తి పరుచుకునేందుకు ప్రయత్నించే అవసరం ఏమిటి? ఇప్పుడు శారీరక అవసరాలు సంతృప్తి చెందిన తరువాత వ్యక్తి సంతృప్తి పొందుటకు ప్రయత్నించే అవసరం ఏమిటి అని అడిచారు.
తర్వాత ఆయన శారీరక అవసరాలు తీర్చుకున్న తర్వాత ఏం ఇక్కడ రక్షణ అవసరం. ఈ మాస్లో అవసరాల సిద్ధాంతం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. డీఎస్సీ, టెట్‌లో ఖచ్చితంగా బిట్స్ అయితే వస్తాయండి ఆ టాపిక్ నుంచి. ఒకదానికి ఒకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా చూడటాన్ని తెలియజేసే గెస్టాల్ నియమం ఏమిటి? ఒకదానికి ఒకటి దగ్గరగా ఉన్న అంశాలను చూసేది. మనకేమంటారు ఒకదానికొకటి చూడ్డాన్ని సామీప్యతా నియమము అని అంటారు. పూరణ నియమము ఏంటి? అవిరళ నియమము, సామాన్య నియమం. ఒకదానికి ఒకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా చూడడాన్ని సామీప్య నియమము అని అంటారు. క్రింది వానిలో సరియైన ప్రవచనం ఏమిటి? తాత్కాలిక మార్పుల అభ్యసనలో భాగము. అభ్యసనానికి పరిపక్వతతో సంబంధం లేదు. అభ్యసనం నిరంతర ప్రక్రియ. అభ్యసనం వైయక్తిక భేదాలకు ప్రాధాన్యత లేదు. ఇక్కడ సరి అయిన ప్రవచనము అనైతే అడిగారు. ఇక్కడ మనకి అభ్యసనము అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. అభ్యసనము అంటే ఏమీ లేదండి. మీరు నేర్చుకోవడం. ఏదో ఒకటి ఎప్పుడు మీరు నేర్చుకుంటూనే ఉంటారు గదా! దాన్నే అభ్యసనం అని అంటారు. మీరు ఒక పనిని చేయడమైనా, రాయడమైనా, ఇప్పుడు చదవడమైనా, ఇప్పుడు సైకాలజీ ఇవన్నీ మీరు చదవడము, ఏదైనా గానీ నేర్చుకోవడాన్నే అభ్యసనము అని అంటారు. పాఠ్య ప్రణాళిక రచనకు, బోధనా అభ్యసన కృత్యాలకు మూలం అయినటువంటి బ్రూనర్ రచన ఏమిటి? ఇక్కడ ప్రణాళిక రచనకు, కృత్యాల రచనకు బ్రూనర్ యొక్క రచన ఏమిటి? ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ రిమెంబరింగ్ అనేది ఎవరు రచించారు? ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేది ఎవరు రచించారో చెప్పండి. మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ప్రిన్సిపల్ ఆఫ్ సైకాలజీ. మీకు ఈ క్వెషన్స్ ఏంటంటే ఒక రివిజన్ లాగా. ద కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్ పుస్తకాన్ని రాసినది ఎవరు? గాగేనే. క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగానికి చెందినది? అనుకరణ, వినియోగము, వ్యవస్థాపన, ప్రతిస్పందన. జ్ఞానాత్మక రంగంలో ఉండేటివి ఏమిటి? జ్ఞానము, అవగాహన, వినియోగము. ఇవి మనకి జ్ఞానాత్మక రంగంలో ఉంటాయి. మానసిక భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగాలను గురించి కూడా మీరు నేర్చుకోండి. అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో ప్రవర్తనవాద సిద్ధాంతం ఏమిటి? ప్రవర్తనవాద సిద్ధాంతం. అంతర్దృష్టి అభ్యసన రచించింది కోహ్లెర్. శిక్షణా సిద్ధాంతాన్ని బ్రూనరు. శాస్త్రీయ నిబంధన పావ్లావ్. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము జాన్ పియాజె. ఇక్కడ ప్రవర్తనవాదులు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని రచించింది పావ్లావ్. ఒకే లక్షణం ఆధారంగా ఏర్పడిన భావన. సరళ భావన. ఒకే లక్ష్యం. ఒకే లక్ష్యం ఉంటే సరళ భావన. 2 ఉంటే సంబంధ భావన. సంయోజిత అంటే ఎక్కువగా ఉండే వాటిని సంయోజిత అంటారు. ఇక్కడ మనకి ఐసీటీ టాపిక్ నుంచి చూడండి. 1 టీబీ విలువ ఎంత? 102 గిగాబైట్స్. ఇది టీబీ అంటే టెరాబైట్స్. ఎన్టీఏ అనగా నేషనల్ టెక్స్ట్ బుక్ ఏజెన్సీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, నేషనల్ టీచింగ్ అకాడమీ, నేషనల్ టీచింగ్ ఏజెన్సీ. ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అబ్రివేషన్ కూడా ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. ఆర్టీఏ 2009. ఈ ఆర్టీఏ చట్టాల నుంచి డీఎస్సీలో వస్తాయి, టెట్‌లో వస్తాయి. మీరు ఖచ్చితంగా దాన్నైతే చదవండి. 24th
ఇక్కడ 6-8 తరగతులకు కనీస బోధన గంటలు ఎంత అనేది ఇచ్చారు. ఇక్కడ 1000 గంటలైతే ఉండాలి. 1-5 వరకు వాళ్ళకి ఎన్ని గంటలుండాలో మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. క్రింది వాటిలో అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ ఏమిటి? అప్లికేషన్ సాఫ్ట్‌వేర్. ఇప్పుడు మనకి సాఫ్ట్‌వేర్‌లు 2 రకాలుంటాయి. ఆ సాఫ్ట్‌వేర్ ఐసీటీకి సంబంధించినవి. మనకి మినిమమ్ 5 బిట్స్ అయితే వస్తున్నాయి వీటి నుంచి. ఎంఎస్ ఆఫీస్ అనేటివి అప్లికేషన్ సాఫ్ట్‌వేర్. యూఎన్‌సీఆర్‌సీ ప్రకారము బాలలు అంటే బాలలు అంటే 18 సంవత్సరాల లోపు వారిని బాలలు అనంటారు. క్రింది వాటిలో కంప్యూటర్ అవుట్‌పుట్ పరికరము. అవుట్‌పుట్ పరికరము. ఎల్ఈడీ, ఓసీఆర్, ఓఎంఆర్, ఎంఐసీఆర్. మనకి ఇన్‌పుట్ కాదండి. ఇది అవుట్‌పుట్ పరికరం. ఇన్‌పుట్ పరికరాలు కూడా మీరు చూసుకోండి. ఐసీటీ నుంచి చూడండి ఎలాంటి బిట్స్ వస్తున్నాయో. ఎల్ఈడీ అనేది అవుట్‌పుట్ పరికరం. ఎన్ఈపీ 2020 ప్రకారం పునాది పూర్వక స్థాయి అనగా పునాది పూర్వక స్థాయి అంటే ఏమిటి? ఏ స్థాయిని పునాది పూర్వక స్థాయి అని అంటారు? 3-5 తరగతుల వరకు ఉన్నవారిని పునాది పూర్వక స్థాయి అంటారు. ఎల్ఏఎస్ఎస్‌ను విస్తరించుము అనేది ఇచ్చారు. ఇక్కడ లాంగ్వేజ్ అక్విజిషన్ సపోర్ట్ సిస్టమ్. ఐక్యరాజ్య సమితి పిల్లల హక్కుల వేదిక ప్రకారము క్రీడ అనేది ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కు అని తెలియజేసే ఆర్టికల్ ఏమిటి? క్రీడ అనేది ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కు అని తెలియజేసే ఆర్టికల్ అడుగుతున్నారు. 31 ఆర్టికల్‌ని క్రీడ అనేది ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కు తెలియజేసే ఆర్టికల్. ఐక్యరాజ్య పిల్లల హక్కుల వేదిక యూఎన్ఎస్సీఆర్‌కి సంబంధించి 31. ఇక్కడ మీరు ఆర్టికల్స్ నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. మీరు ఖచ్చితంగా ఇవైతే చూసుకోండి. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఈ బిట్స్‌ని మీరు ఓవరాల్‌గా నేనైతే 23 మినిట్స్‌లో అయితే చేయగలిగాను. మీరు ఎంతసేపు చేశారు? మీరు ఒక బిట్‌ని 1 సెకండ్‌లోనే మీరు చదివి 1 మినిట్‌లో మీరు చేయగలిగితే మీరు మనకి 2½ అవర్స్ మీకు సరిపోతది. మీరు ఒక్కొక్క క్వెషన్‌కి టైం ఎక్కువ తీసుకున్నారనుకోండి, మీరు మిగతా బిట్స్ చేయడానికి కష్టమవుతుంది. కాబట్టి మీరు టైమ్ మేనేజ్ ఈ పేపర్ చేయడం వల్ల టైమ్ మేనేజ్ కూడా మీకు తెలుస్తుంది. ఇ ఇంతవరకైతే వీడియో చూసారు కదండీ! ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయితే మీరు ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్‌కి ఇదే వీడియోని షేర్ చేయండి. హైప్ ఆప్షన్‌లో మీరు పాయింట్స్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా పాయింట్స్ ఇవ్వమని చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ.